హైపో ఎక్కువ కామన్ అనుకుంటా. అంటే ప్రొడక్షన్ ఆఫ్ హార్మోన్ థైరాయిడ్ నుంచి తగ్గినప్పుడు అది ఎక్కువ కామన్. సో, Yes. దాన్ని ఎట్లా కనుక్కుంటారు? ట్రూ మ్యామ్. హైపోథైరాయిడిజం ఈజ్ రిలేటివ్‌లీ మోర్ కామన్ దెన్ హైపర్‌థైరాయిడిజం. ఎలా కనుక్కుంటామంటే థైరాయిడ్ హార్మోన్ టెస్టే మనం చేయాలి. దట్ ఈస్ T3, T4 అండ్ TSH. హ్మ్. బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే ఆ హార్మోన్‌ని మనం స్క్రీనింగ్ టెస్ట్‌గా ఎక్కువగా యూజ్ చేస్తాం. బట్ కన్ఫర్మ్ చేయడానికి మనం మొత్తం అన్ని 3 కన్సిడర్ చేయాలి. అండ్ డెఫినిటివ్ డయాగ్నోసిస్‌కి మనకొక చిన్న థింగ్ ఉంటుంది ఏంటంటే ఫ్రీ ఫార్మ్ ఆఫ్ T4. సో, కంబైనింగ్ బోత్ ఆఫ్ దెమ్ వీ కెన్ డయాగ్నోస్ ద థైరాయిడ్ ప్రాబ్లమ్. సో, వీ ఆల్సో హ్యావ్ టు డయాగ్నోస్ అదర్ కాజెస్ లైక్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్‌ని డయాగ్నోస్ చేయడానికి ఆటో యాంటీబాడీస్ టెస్ట్ చేసుకోవాలి. TPO లెవెల్స్, TPO యాంటీబాడీస్ లెవెల్స్, థైరోగ్లోబులిన్ యాంటీబాడీ లెవెల్స్, థైరాయిడ్ రిసెప్టర్ యాంటీబాడీ లెవెల్స్ మనం చెక్ చేసుకొని ఆటో ఇమ్యూన్ కండిషన్‌ని డిసైడ్ చేయాలి. అండ్ దేర్ కెన్ బి అనదర్ టెస్ట్ లైక్ యూఎస్జీ నెక్. మనం థైరాయిడ్ స్కాన్ చేసినప్పుడు దాంట్లో ఏవైనా నీటి బుడగలు, గడ్డలు, క్యాన్సర్ గుణం ఉన్నవి ఉన్నాయా అని చూసుకోవాలి. ఫోర్త్‌లీ రేడియో యాక్టివ్ అయోడిన్ అప్టేక్. మోస్ట్‌లీ యూఎస్జీలో వచ్చిన ఫైండింగ్స్ ఆ గుణం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ది టెస్ట్. బట్ డెఫినిటివ్ టెస్ట్ ఈజ్ ఎఫ్ఎన్ఏసీ. అంటే సూది పరీక్షతో మనం టెస్ట్ చేసి థైరాయిడ్ కండిషన్‌ని ల్యాబ్‌లో నిర్ధారిస్తారు.